బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన భీభత్సమైన వర్షం కురుస్తోంది. మొత్తం 10 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈదురుగాలుల ధాటికి నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో 4 కార్మికులు మృతి చెందారు. 2కి తీవ్ర గాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే భారీ ఈదురుగాలులకు కుప్పకూలిపోయింది కోళ్ల ఫామ్ గోడ. దానికి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. తాడూరు మండలం ఇంద్రకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పిడుగుపాటుకు మరో 2 మృతి చెందారు. నాగర్ కర్నూలులో ఇటుక పైన పడి ఇటుక ఒక వ్యక్తి పైన పడడంతో ఆ వ్యక్తి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. షామిరిపేట సమీపంలో బైక్ పై పడింది ఓ చెట్టు. ఈ ఘటనలో 2 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతులు నాగిరెడ్డి, రామరెడ్డిగా గుర్తించారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం మా ఉద్దేశం కాదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ఈదురుగాలుల ధాటికి మొత్తం 10 మంది మృతి చెందారు. నాగర్ కర్నూలులో విషాదం చోటు చేసుకుంది. ప్రహరీ గోడ కూలి 4 కార్మికులు మృతి చెందారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అయ్యారు. మణికంఠ, ఆ ఘటనకు సంబంధించి ఎవరి నిర్లక్ష్యం అనే మాట వినిపిస్తుంటుంది. ఎందుకంటే అంత బలహీనంగా ఉందా, లేకపోతే అది నిర్మాణం ఏమైనా పాతపడిందా? దీనికి సంబంధించి ఏం జరిగిందని అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు? నాగర్ కర్నూలు జిల్లాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఈ రోజు సాయంకాలం ఒక్కసారిగా వర్షం మొదలైన నేపథ్యంలో భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో ఒక మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోనే నాగర్ కర్నూలు జిల్లాలోనే కేవలం నాగర్ కర్నూలు జిల్లాలోనే 7 మంది చనిపోయినటువంటి పరిస్థితి. 4 గోడ కూలి మృతి చెందితే ఒక 2 పిడుగుపాటుకు మృతి చెందినటువంటి పరిస్థితి. గాలి వాన బీభత్సంతో కారులో కూర్చున్నటువంటి వ్యక్తికి ఇటుక పిల్ల కారు గ్లాస్ పై పడడంతో గ్లాస్ కూర్చుకొని కూడా మరొక వ్యక్తి చనిపోయారు. పూర్తిగా ఒక నాగర్ కర్నూలు జిల్లాలోనే 7 మంది మృతి చెందినటువంటి విషాద ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. నాగర్ కర్నూలు జిల్లాలో ఏదైతే తాడూరు మండలంలో చూసుకున్నట్టయితే ఇంద్రకల్ గ్రామ సమీపంలో కోళ్ల షెడ్ను నిర్మిస్తున్నారు. కోళ్ల షెడ్ నిర్మాణంలో దాదాపుగా 10 మంది వరకు కూడా అక్కడ కూలీలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా భారీ గాలులతో కూడినటువంటి వర్షం కురిసిన నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఆ గోడ నిర్మిస్తున్నటువంటి కార్మికులంతా కూడా ఆ గోడ వెనకాల తలదాచుకున్నారు. వర్షం దాటి కావచ్చు, అదేవిధంగా గాలి బీభత్సానికి కొంత తలదాచుకునేందుకు వారు నిర్మిస్తున్నటువంటి గోడ వెనుక ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా భారీ గాలులతో కూడినటువంటి వర్షం కురిసిన నేపథ్యంలో గోడ కూలి ఎవరైతే కార్మికులు ఉన్నారో వారిపై పడటం జరిగింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడ మృతి చెందారు. మరొక 6 మందికి కూడా గాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. వారిని విషమంగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా హైదరాబాద్ కు తరలించినట్టుగా సమాచారం. పూర్తిగా చనిపోయిన వారి వివరాలు చూసుకున్నట్టయితే మల్లేష్, అనుష, చెన్నమ్మ, రాములు ఈ 4 కూడా ఈ గోడ కూలిన ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇందులో ఒక అమ్మాయి కూడా, చిన్న పాప కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా పూర్తిగా ఇక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా కార్మికులు అని చెప్పవచ్చు. ఇక్కడ గోడ నిర్మాణం ఏదైతే కోళ్ల షెడ్ కి సంబంధించినటువంటి గోడను నిర్మిస్తున్నారు. వీరు నిర్మిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా బీభత్సమైనటువంటి గాలితో కూడినటువంటి వర్షం పడడంతో ఇక్కడ 4 చనిపోయారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరికొంతమందికి గాయాలైన నేపథ్యంలో వారంతా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మరొక చోట తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగుపడి లక్ష్మణ్ అనేటటువంటి ఒక బాలుడు మృతి చెందాడు. గాలి వాన వీస్తున్న నేపథ్యంలో ఆ తండ్రి వెనకాల మేకల కాడికి వెళ్ళినటువంటి లక్ష్మణ్ అనేటటువంటి బాలుడు ఒక్కసారిగా గాలి వాన ఉరుములు మెరుపులు కురుస్తున్న నేపథ్యంలో తండ్రి తన కుమారుని ఎలాగైనా రక్షించుకోవాలని చెప్పి చెట్టు కింద నుంచో నువ్వు వర్షం పడేటట్టుంది, పిడుగులు పడ్డ అవకాశం ఉందంటూ కూడా బాలుని కొంత అప్రమత్తం చేశారు. కానీ అక్కడే మృత్యు పొంచి ఉందని కూడా తండ్రి అంచనా వేయలేకపోయాడు. ఎక్కడైతే చెట్టు కింద నిలబడి ఉన్నాడో లక్ష్మణ్ అనేటటువంటి బాలుడు ఆ చెట్టు పైనే ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో పిడుగు పడడం జరిగింది. ఆ పిడుగు పాటుకు జేబులో ఎవరైతే లక్ష్మణ్ జేబులో మొబైల్ ఫోన్ కూడా క్యారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారిగా పిడుగు పాటుకు లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మొబైల్ ఫోన్ కూడా పూర్తిగా పేలిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా బిజినపల్లి మండలం నందివడ్డమాన్ గ్రామంలో కూడా పిడుగు పడి గోపాల్ రెడ్డి అనేటటువంటి 45 ఏళ్ల వయసున్నటువంటి వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మంతటి చివరలో కారులో కూర్చొని ఉన్నాడు వేణుగోపాల్ అనేటటువంటి వ్యక్తి. ఒక్కసారిగా గాలి వాన బీభత్సం సృష్టించిన నేపథ్యంలో రేకుల షెడ్ పై ఉన్నటువంటి ఇటుక పిల్ల ఆ గాలికి ఎగిరి వచ్చి కారు గ్లాస్ పై పడింది. అంబడే పగిలిపోయినటువంటి గ్లాస్ వేణుగోపాల్ కు కుట్టుకోవడం జరిగింది.
తీవ్ర రక్తస్రావమై వేణుగోపాల్ కూడా చనిపోయాడు. పూర్తిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఒక్కసారిగా ఆగ్రహంతో విలయ తాండవం చేసినట్టుగా అయిపోయింది. అయితే ఒకరు కాదు, ప్రస్తుతం ఇద్దరు కాదు, అయితే ఏడుగురు కొంతమందికి చికిత్స జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే నిర్వాహకులకు సంబంధించి వాళ్ళని ఏమైనా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తారా? వాళ్ళ లోపం ఏమైనా ఉందంటూ గుర్తించడం జరిగింది. ఎందుకంటే ప్రహరీ గోడ కూలిపోయిన ఘటన అంటే కనుక అది బాగా బలహీనంగానే ఉండాలి, లేకపోతే దాని నిర్మాణంలో ఇబ్బంది అయినా ఉండాలి. అటువంటి సినారియో ఉంటేనే అటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా ఈ ప్రహరీ గోడ అనేది పూర్తిగా ఒక కోళ్ల షెడ్ కోసం నిర్మిస్తున్నటువంటి గోడ. అతను ఒక కోళ్ల ఫారం నిర్మించేందుకు కోళ్ల ఫారం నిర్మాణం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ కొత్తగా నిర్మిస్తున్నటువంటి గోడ, దానికి తోడు గాలి, భారీ గాలులు, అదేవిధంగా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఆ గోడ పూర్తిగా నిర్మాణం కూడా కాలేనటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ఆ గోడ నిర్మాణం పనులు జరిగాయి కాబట్టి ఇప్పుడిప్పుడే సిమెంట్ కావచ్చు వాటన్నిటిని కూడా చేశారు కాబట్టి కొంత ఆ గోడ స్టాండర్డ్ గా కావడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఒక్కసారిగా బలమైనటువంటి గాలులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో చుట్టుపక్కల కూడా ఆ వర్షం నుంచి కొంత వాళ్ళు తలదాచుకునేందుకు, ఆ కార్మికులంతా తలదాచుకునేందుకు వేరే ప్లేస్ ఏది కనిపించకపోయేసరికి ఆ గోడ దగ్గరే వారంతా కూడా తలదాచుకున్నారు. కానీ ఇంతటి గాలి వీస్తుంది, ఈ గాలి వానకు మేము ఏదైతే గోడ నిర్మించామో అదే గోడ కూలి మాపై పడుతుంది అనేటటువంటి అంచనాను వారు వేయలేకపోయారు. ఆ గోడ వెనకాలనే నిల్చొని కాస్త ఆ వర్షం దాటి నుంచి కొంచెం తలదాచుకునే ప్రయత్నం చేశారు. కానీ కొత్తగా నిర్మిస్తున్న గోడ కావడంతో ఇప్పుడిప్పుడు ఈ రోజు కూడా ఆ గోడ నిర్మాణం జరిగిన నేపథ్యంలో ఒకసారిగా భారీ వర్షం కావచ్చు, అదేవిధంగా విపరీతమైనటువంటి గాలులు వీసిన నేపథ్యంలో గోడ ఒక్కసారిగా కూలిపోయినటువంటి పరిస్థితి. గోడ కూలిన వెంబడే కొంత హైట్ లో ఉన్నటువంటి ఇటుక ఏదైతే సిమెంట్ పిల్లలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారిపై ఒక్కసారిగా కూలిపోయి పడిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా మృతి చెందారని చెప్పవచ్చు. దాదాపుగా 4 మృతి చెందారు. అక్కడ పనిచేస్తున్న వారిలో మిగతా వారందరూ కూడా ఆసుపత్రిలో ట్రీట్మెంట్స్ పొందుతుండగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే వరుణుడు బీభత్సం సృష్టించాడు. చాలా చోట్ల చెట్లు విరిగిపోయి రహదారులపై పడిపోయాయి, రేకులన్నీ కూడా ఎగిరిపోయినటువంటి పరిస్థితి, ఇళ్ళ పైకప్పులు కూడా లేచిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఉమ్మడి జిల్లాలో అయితే 7 మంది చనిపోయారు. మరొకరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. రైట్ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మొత్తం 10 మంది ఈ ఘటనలో మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రహరీ గోడ కూలి 4 కార్మికులు మృతి చెందారు. 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. భారీ ఈదురుగాలులకు కోళ్ల ఫామ్ గోడ కుప్పకూలిపోయింది. తాడూరు మండలం ఇంద్రకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పిడుగుపాటుకు మరో 2 మృతి చెందారు. నాగర్ కర్నూలులో ఇటుక పైన పడి ఒకరు మృతి చెందారు. సామిరిపేట సమీపంలో బైక్ పై పడింది ఒక చెట్టు. దీంతో ఆ ఘటనలో 2 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతులు నాగిరెడ్డి, రామ్రెడ్డిగా గుర్తించారు.